ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 25వ అధ్యాయం 25వ రోజులోకి వచ్చామండి. వీడియోలోకి వెళ్ళే ముందే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. 25వ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని శపించడం. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెట్లా అనుకూలించునో అట్లనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితులోత్తములారా, నా నిశ్చితాభిప్రాయము ఆలకించుండు. ద్వాదశి నిష్టను విడుట కన్నా విప్రశాపము అధికము అయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించుట కాదు, ద్వాదశి విడిచుట కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నెలా నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపదు కాన జలపానము మొనచరించి ఊరుకుందురు అని వారెదుటనే జలపానము ఆచరించెను. అంబరీషుడు జలపానము మొనచరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను. వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కంట వెంట నిపులు గ్రొక్కుచు, ఓరి మదాంతమ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా పూజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ విపత్యాగితివి! అతిథికి అన్నం పెట్టనదే ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్షకుడు అగును. కాన అట్టి అధముడు మరు జన్మలో మరుగై పుట్టును. నీవు భోజనముకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనది. నీవు అతిథిని విడిచి భుజింపినావు కాన నీవు నమ్మక ద్రోహి అగుదువే గాని హరిభక్తుడు ఎలా అగుదువు? శ్రీహరి బ్రాహ్మణులకు అవమానము సహింపడు. ఆ అవమానించుట ఆయన శ్రీహరిని అవమానించుటే. నీ వంటి హరినిందాపరుడు మరి ఎక్కడా లేడు. నీవు మహాభక్తుడు అని అధిగర్వం కలవాడైనావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానించితివి, నిర్లక్ష్యంగా జలపానము ఉనచితివి. అంబరీష, నీవెట్లా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టాను. అంబరీషుడు ముని కోపనకు గడగడగడ మునుగుచు, మోకరులతో అస్తముతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానము చేత నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుమని బ్రాహ్మణులకు శాంతియే ప్రార్థించును. మీరు తపోధనులు, దయాదక్షములు గలవారు కాన నన్ను కాపాడు అని అతని పాదాలపై పడెను. దయాశూన్యుడే దూర్వాసుడు అంబరీషుని తన తల ఎడల కాలితో తన్ని, దోషికి శాపం ఇయ్యకుండా ఉండరాదని మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడో జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూడు బ్రాహ్మణుడుగా, ఏడవ జన్మలో మూర్ఖుడైన రాజుగా, ఎనిమిదవ జన్మలో రాజ్యాన్ని గాని సింహాసనము గాని లేనట్టి రాజుగా, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగా, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగా పుట్టిదవుగాక అని వెనక ముందు ఆలోచించక శపించాను. ఇంకా కోపం తగ్గునందున మరలా శపించుటకు ఉద్యుక్తుడు చుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తుడికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అట్లనే మీ శాపము అనుభవిస్తునని ప్రాధేయపడెను అని దూర్వాసుడు ఇంకాను కోపంతో శపించుపోగా శ్రీమన్నారాయణ తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనునికి కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలో దొక్కుచు దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రమును నాశించు తలెత్తుతో ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసును తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహాములందరినీ దేవలోకంలోకి గేగి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకముకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం ఆ చక్రాయుధం బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయేరి. ఇట్లు స్కాంద పురాణగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 20
5వ అధ్యాయ పారాయణం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.